Yeah, they are so You interesting. can talk, it's fine. Hi. హాయ్ ఎక్కడి నుంచి వచ్చారు? Hyderabad itself. హైదరాబాద్ అంటే ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్. Yeah, obviously. ఈసారి ఇక్కడ హైదరాబాద్ మరి మ్యాచ్ జరుగుతుంది హైదరాబాద్లో. Yeah. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఎవరు వస్తారు? Markram or class and I think yeah. class. I think class. Markram or class and Yeah. అంటే ఈ ప్రభావం అంటే కొత్తగా తీసుకొచ్చారు కదా ఇంపాక్ట్ ప్లేయర్ అని. ఇది ఐపీఎల్ సీజన్కి కరెక్టే అంటారా మీ ఫీలింగ్? అట్లే ఉండదు ఓకే అంటే అలా ఏం చెప్పలేం కదా అవి కాన్ సే ఓకే షూర్. హాయ్ సో ఆరెంజ్ ఆర్మీ ఎస్ ఫైనల్గా అంటే ఎప్పుడు కూడా ఆరెంజ్ ఆర్మీ బౌలింగ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది, బట్ ఈసారి బ్యాటింగ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఏంటి ఈసారి ఫైనల్గా ట్రోఫీ అనేది గెలుస్తాం అనుకుంటున్నారు? 2024 సన్ రైజర్స్ హైదరాబాద్ ఛాంపియన్స్. అండ్ అలాగే ఓనర్స్ ఉన్నారు కదా సన్ రైజర్స్ హైదరాబాద్, కావ్య మారన్. కావ్య మ్యామ్ కళ్ళల్లో ఈసారి ఆనందం కనిపిస్తుంది పక్కా. ఎస్ ఫర్ షూర్. వై? ఎందుకంటే మనం బ్యాటింగ్ లైనప్ కానీ బౌలింగ్ లైనప్ కానీ చూసుకుంటే చాలా బాగుంది అండ్ మోర్ ఓవర్ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఇస్ టూ గుడ్. ఈ రోజు ఎవరు గెలుస్తారు సన్ రైజర్స్ హైదరాబాద్. పక్కా? గో ఆరెంజ్ ఆర్మీ. అండ్ నేను ఉంది కదా అంటే రెగ్యులర్గా కాకుండా కొంచెం హెయిర్ పెంచేస్తారు కదా, ఎలా అనిపిస్తుంది? అంటే ఫస్ట్ స్టార్టింగ్లో కూడా అలాగే కనిపించారు. ఎస్ లైక్ ఇప్పుడు ధోని మొత్తం వింటేజ్ లుక్లో ఉన్నాడు, ఆ ఫీల్ ఆ వైబ్ మొత్తం అలా ఉందన్నమాట. సో ఇది లాస్ట్ మ్యాచ్ అని అంటున్నారు కాబట్టి ఫ్యాన్స్ కూడా ఎగ్జైటెడ్గా ఉన్నారు ఈ మ్యాచ్ కోసం స్పెషల్లీ. అండ్ ఈ గ్రౌండ్ చూస్తుంటే లీగ్ మ్యాచ్లా లేదు కదా, ఫైనల్ మ్యాచ్ ఉన్నది. యా ఈవెన్ ఐసీటీ లైక్ ఇండియన్ మ్యాచెస్ కూడా ఇంత క్రౌడ్ ఉండరేమో, అది ఓన్లీ ధోని కోసమే ఇంత మెంబర్స్ వచ్చి ఇంత క్రౌడ్ ఉంది. చాలా హ్యాపీగా ఉంది, ఫుల్ ఎంజాయ్ చేయడాన్ని చూస్తున్నాం. ఓకే, అండ్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరేంటి? ఆదిలాబాద్ సాత్విక. ఆదిలాబాద్ నుంచి. యా అంటే హైదరాబాద్ కదా. యా ఓన్ ఇంటి నుంచి వచ్చాము దీనికి స్పెషల్గా ఈ మ్యాచ్ కోసమే ట్రావెల్ వచ్చింది.